నమస్కారం. వనవంది విజయలక్ష్మి, బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, మహిళా మోర్చా మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ కన్సల్టేటివ్ కమిటీ డైరెక్టర్. విషయం ఏంటంటే, మనము ఎఫ్సిఐ కన్సల్టేటివ్ కమిటీ డైరెక్టర్గా గుంతకల్ తిమ్మంచర్లలో ఉండే ఎఫ్సిఐ గోడన్ని వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు, ఎఫ్సిఐ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా గుంతకల్ తిమ్మంచర్లలో ఉండే ఎఫ్సిఐ గోడన్ని వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఎఫ్సిఐ గోడన్లని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎస్సీఎస్సీఎల్ వాళ్ళు ఉపయోగించకుండా ప్రైవేట్ గోడన్లని ఉపయోగిస్తున్నారు అనే విషయాన్ని మన దృష్టికి రావడం జరిగింది. దీని నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని కోట్లలో భారీగా నష్టం జరుగుతూ ఉంది. ఈ విషయం పైన మనము కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. మరియు ఎఫ్సిఐ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి విజయవాడలో ఉండే జనరల్ మేనేజర్తో కూడా కలిసినప్పుడు వారు మనకి లిఖితపూర్వకంగా మనము ఎఫ్సిఐ గోడన్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎస్సీఎస్సీఎల్ వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని వారు మనకి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన తర్వాత మనము అక్కడ ఏపీ ఎస్సీఎస్సీఎల్ విసి అండ్ ఎండి జిలానీ సామున్ గారి దృష్టికి కూడా ఈ విషయాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు చెప్పడం ఏమంటే, మనము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోండి, వాళ్ళు అనుమతిస్తే మేము దీన్ని శాంక్షన్ చేస్తాము అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. వారు చెప్పిన తర్వాత మనము కూడా తీసుకెళ్లడం జరిగింది. డిసెంబర్ 27 అప్పుడు మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కలెక్టర్ అందుబాటులో లేరు. అయినా కూడా మనము జేసీ గారి దృష్టికి ఈ విషయాలన్నీ కూడా తీసుకొని పోయినాము. వారు దీన్ని సమీక్ష జరిపి మనము నిర్ణయాలు తీసుకుంటాము అని వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. తర్వాత కూడా మనము ఎంపీ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళినాము. వారు కూడా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా సివిల్ సప్లై ఎండి గారితో నేను మాట్లాడతాను అని చెప్పి వారు మాట్లాడటం జరిగింది. అలాగే నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి కూడా వారు కూడా తీసుకెళ్లారు. వారు కూడా ఫోన్ లో మాట్లాడినారు ఈ విషయం పైన. తర్వాత మనము ఎస్డబ్ల్యూసి డిస్ట్రిక్ట్ మేనేజర్ గారితో కూడా ఈ విషయాలన్నీ కూడా వారికి కూడా వారి దృష్టికి కూడా తీసుకొని పోయినాము. వారు కూడా మనం అన్ని విచారణ జరిపి మనం రిపోర్ట్ రాస్తాము అని వారు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాలు మళ్ళీ రెండవసారి మనం కలెక్టర్ గారి దృష్టికి కూడా మళ్ళీ తీసుకెళ్ళాము. ఆ రోజు అందుబాటులో లేని కారణంగా మళ్ళీ 24 జనవరి అప్పుడు మనము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు సమీక్ష జరుపుతాము, ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తామని వారు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ విచారణ జరిగిన తర్వాత 24వ తేదీ మనం కలెక్టర్ గారిని కలిసినాము. 27వ తేదీ జనవరి మనకి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చింది. విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత 28వ తేదీ జాయింట్ కలెక్టర్ శివనారాయణ గారు వారు ప్రెస్ లో ప్రింట్ మీడియా ద్వారా ఈ విషయాలన్నీ కూడా ఈనాడు పేపర్లో మనం చూడొచ్చు. ఈనాడు పేపర్లో ఈ విషయాలన్నీ కూడా ప్రింట్ మీడియా ద్వారా వారు చెప్పినారు. ఈ ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నామంటే, ఈ విషయాలన్నీ కూడా మీరు సమీక్షించి దీనిపైన విచారణ జరిపి మీరు సరైన నిర్ణయం తీసుకొని ఇక్కడ ఎఫ్సిఐ గోడన్లని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై వాళ్ళు తీసుకొని ఉపయోగించుకొని ప్రైవేట్ గోడన్లని నిలిపివేసి ఈ ఏపీఎస్సీఎస్సీఎల్ వాళ్ళు కనుక ఎఫ్సిఐ గోడన్ని యూజ్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లలో ఆర్థికంగా కూడా కోట్లలో మిగులుతుంది. మరి ఇంకో విషయం ఏమంటే, ఆ సివిల్ సప్లై వాళ్ళు ఎఫ్సిఐ గోడన్ని ఉపయోగించుకోవడం వల్ల ఇక్కడ దాదాపుగా 10 గ్రామాల నుండి వచ్చే ప్రజలు కార్మికులకి 2000 కుటుంబాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకి జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దయించి వీరికి
న్యాయం చేస్తారని FCI గోడన్లని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ SC/SCL వాళ్ళు తీసుకొని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం.